చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అన్ని సూపర్గా ఉంది. బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో మూవీ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్ బ్రో మూవీ ఎలా ఉంది? సూపర్ 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 బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది బాగుంది బ్రో మూవీ వెరీ ఎంటర్టైన్. బాగుంది బ్రో ట్విస్ట్లు మస్తున్నాయి. ఇచ్చి పడేసింది అన్న. బ్రో బాగుందన్న. మూవీ ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. మేడం మూవీ ఎలా ఉంది? మేడం It's really awesome. బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది. లాస్ట్ అరగంట మైండ్ పోయింది. సూపర్ భయ్య. బాగుంది బ్రో. డైరెక్షన్ యాక్టింగ్ అన్ని సూపర్. బ్రో మూవీ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుంది. బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది బ్రో. డైరెక్షన్ అంతా బాగుంది. మేడం మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మాస్ కా దాస్ కనబడ్డా. మాస్ కా దాస్ కాదు, ఈసారి క్లాస్ కా దాస్ కనిపించింది. అంటే టోటల్ క్లాస్గా మెట్రో మాస్ అంటే మెట్రో మాస్ 100% పైసా వసూలు సినిమా. మీకు డబ్బులు పెట్టిన డబ్బులు ₹1 గారే వేస్ట్ అయింది అనే ఫీలింగ్ ఇవ్వడానికి రాదు. మీరే 10 మందికి పిలిచి చూపించే సినిమా ఇది. అట్లాంటి సినిమా 100% ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూడాల్సిన సినిమా. ఇప్పటివరకు అనుకున్నాం మెకానిక్ రాకీ అని చెప్పేసి అంటే ఒక మాస్ టైటిల్ ఉంది ఎట్లుంటుంది అనుకుంటారు, కానీ చాలా క్లాస్ ఉంటుంది. మాస్ క్లాస్ 2 కలిపి కొట్టిన సినిమా ఇది. ఇంకొకసారి హిట్ పడ్డేనా? 100% ఇన్ని అన్న తీసిన సినిమాలు అన్నిట్ల కంటే ఇది చాలా యూనిక్ సినిమా. ఇప్పటివరకు ఇట్లాంటి సినిమా వచ్చుండొచ్చు, అట్లాంటి ఏం రాలేవు. ఆయన కెరీర్ ఇట్లాంటివి రాలేవు. పక్క అయితే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా 100%. ఓవరాల్గా ఏం చెప్తారు సినిమా గురించి? మెకానిక్ రాకీ ఏం లేరు. రాకీ బాయ్ ఆడిచ్చిన ఆట సినిమా ఫైనల్గా వచ్చేసి అది రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు తెలుసు. మూవీ చాలా బాగుంది బ్రో. విశ్వకర్ణ ఎప్పుడు కానీ మాస్గా చూస్తాం కదా, సో ఒకసారి క్లాస్ టచ్ ఎలా ఉంటుందో చూపించాడు. సో అలా వెళ్తూ ఉంటుంది అనమాట మూవీ. ఎక్కడా కూడా బోర్ లేదు, చాలా బాగా వెళ్ళిపోయింది. అంటే ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి సెకండ్ హాఫ్ చాలా కీలకం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనకు అలా వెళ్ళిపోద్ది, అసలు ఏం జరుగుతుందో అంత మొత్తం స్టోరీ అంతా రివీల్ అయింది సెకండ్ హాఫ్లోనే. సో అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. మీనాక్షిది కానీ విశ్వకర్ణ మాత్రం ప్రతిసారి మాస్ టచ్ చూపించేవాడు. ఇప్పుడు మాస్లో క్లాస్లా చాలా హై క్లాస్లో చూపించాడు. చాలా బాగుంది. అంటే ఇది ఒక మెచ్యూర్ గేమ్ లాంటిది. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. నాకు నచ్చిందంటే సెకండ్ హాఫ్ బ్రో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే అనేది అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ జరుగుతూ ఉంటుంది అనమాట. అలా పోతూ ఉంటుంది మూవీ సెకండ్ హాఫ్లో. సో బాగా అనిపిస్తుంది. ఇంకా విశ్వకర్ణ సాంగ్స్ కానీ సెకండ్ హాఫ్లో సాంగ్స్ ఒకటే ఉంది. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆ రెండు కూడా వైబ్ అవ్వచ్చు ఆ రెండింటికి. బ్రో 100% పైసా వసూలు సినిమా. ఇప్పటివరకు విశ్వకర్ణ కెరీర్ ఇలాంటి సినిమా ఎప్పుడు తీయలే. ఆయన ప్రతి ఒక్క స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రోల్ ఒక్కొక్కలా ఉంటుంది. మెకానిక్ రాకనే ఆయన లైఫ్ టైం నిలబడిపోయే సినిమా. కానీ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. ఫైట్లు అయితే ఫుల్ క్లాసిక్ ఉన్నాయి. మీకు అంటే మెట్రో మాస్ అని ఎట్లా చెప్పిండో 100% మెట్రో మాస్ చూపిస్తాడు. అట్లా అనిపించి మీరు మెకానిక్ రాక్ అనిపించి ఫ్యామిలీస్ రాకుండా ఉండొద్దు. 100% ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన సినిమా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయ్యే ప్రాసెసే సినిమా తీసిండు. కానీ ఇప్పుడు నేను చెప్తామని లీక్ అయిపోతుంది. రేపు పొద్దున సినిమా వస్తారు కాబట్టి అర్థమవుతుంది. బీజిఎం ఖతర్నాక్ ఉంది. ఆయన జేమ్స్ విజయ్ ఆయన 100% మనకి ఇంతకుముందు చూసిన సినిమాల కంటే ఈ దానికి ఇంకెక్కిచ్చిండాలి అనుకుంటున్నా. సాంగ్ థింగ్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ. బీజిఎం కానీ ఖతర్నాక్. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అవుట్ ఉంటుంది, అల్టిమేట్ ఉంటుంది. సినిమా లాస్ట్ చూసేంత వరకు కూడా మీకు అర్థం కాదు. ఇట్లుండే సినిమా క్లైమాక్స్ ఇట్లా పడుతుంది అంతే. ఇంతకంటే ఏం చెప్పలేదు. అన్న అయితే మంచిగా చాలా బాగా చేశాడన్న. ఇప్పుడు వరకు సినిమాలన్నీ వేరు, ఇదొక రకమైన సినిమా అన్న కెరియర్లో. బెస్ట్ అసలు మాస్ అనుకుంటాం, కానీ అన్న క్లాస్గా చూసినప్పుడు ఎంత స్టైల్గా ఉన్నాడంటే ఇది ఒక సినిమా, ఒక రికార్డే అన్న అంతే. సెకండ్ హాఫ్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ విత్ బోర్ అయితే మ్యూజిక్ ఇస్ నైస్. ఇద్దరు హీరోయిన్స్ కి ఇంపార్టెంట్ రోల్స్ పడ్డాయి. క్రేజీ. ఇప్పుడే చూసా మూవీ, నాకైతే మస్తు అనిపించింది. విశ్వకర్ణ లైక్ ఆల్రెడీ తెలిసింది విశ్వకర్ణ మాస్ గురించి మనం స్పెషల్గా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం లవ్ అండ్ రొమాన్స్గా సాగింది. దాని సెకండ్ హాఫ్కి వచ్చి ఏంటంటే లాస్ట్లో ఆ ట్విస్ట్ ఉంది కదా, లైక్ సెంటిమెంట్. చాలామంది మనం అందరం ఫేస్ చేసి ఉంటాం అలాంటి లైఫ్లో ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఆ సెకండ్ హాఫ్ అయితే రన్ అవ్వడం జరిగింది. నేనైతే లిటరలీ చాలా ఎమోషనల్ అయ్యా అండ్ చాలా బాగా నచ్చింది నాకు కూడా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. కంగ్రాట్స్ విశ్వకర్ణకి ముందుగా కంగ్రాట్స్ అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ అయితే ఖతర్నాక్ ఉంది భయ. ఇంకా మెకానిక్ రాకీ ఇంతకుముందు ఎప్పుడు చూడలే విశ్వకర్ణ అని, ఆ మోడల్లో చూస్తారు అందరు.
సెకండ్ హీరోయిన్ ఉందా, ఇద్దరు హీరోయిన్స్ లెక్క. సో సెకండ్ హీరోయిన్ ఉంది కదా, ఆమె క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అనిపించిందా మీకైతే? సో అంటే మనం ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది కాబట్టి ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పలేం. ఇద్దరికి మంచి స్కోప్ ఉంది మూవీలో, ఇద్దరికి బాగుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఏదైనా తెలుస్తుంది. Fights గురించి ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ లో ఫైట్స్ అయితే ఖతర్నాక్ క్లాసిక్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది రివీల్ చేయొద్దు ఏంటంటే. ఫైట్స్ అయితే ఇప్పుడైతే ఒక్క ఫైట్ వచ్చింది, క్లాసిక్ ఫైట్. ఇప్పుడు వరకు విశ్వకర్ణ కెరియర్లో అట్లాంటి ఫైట్ ఎప్పుడు చూడలేరు. మనం మాస్ ఫైట్స్ చూసినాం, ఒక క్లాస్ మెట్రో క్లాస్ మల్లక్పేట రాకీ కొడితే ఎట్లుంటుంది ఇట్లా చూపిస్తాడు అంతే. పార్ట్ 2 అయ్యి మాట్లాడదామంటారు అయితే? 100% పార్ట్ 2 అంటే ఇక అంటే కొడుతుంది ఎట్లయినా అంతే. నేనైతే డౌట్ ఏం లేదు. నేను ఒక 10 టికెట్లు బుక్ చేసేసుకున్నాను మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ. ఆయన చెప్పినట్టు సినిమా నచ్చకపోతే ఎవరు రావద్దని చెప్పినాడు. 100% నచ్చుతుంది. ఆయన ఎందుకు చెప్పినది నాకు ఇప్పుడు అర్థమైంది. మూవీ చాలా బాగుంది బ్రో. యాక్చువల్లీ ఆ విశ్వక్ సేన్ అయితే రగ్గొడ్డాడు అనుకో. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు. సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ స్లోగా వెళ్తుంది. నేను అనుకున్నా ఎంత స్లోగా ఉంది ఎందుకు వచ్చిన మూవీ కానీ, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వెళ్ళిపోయింది అంత హైకి. అందుకని ఎక్కువ ఏం చెప్పలేను బ్రో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం స్లోగా వెళ్తుంటే అసలు ఇంటర్వెల్లో కూడా అందరూ అరే ఏంట్రా ఇంకా పికప్ అవ్వలేదు ప్లాట్ అనుకున్నారు. సెకండ్ హాఫ్ విశ్వక్ ఏందే ముందు చెప్పారు, సెకండ్ హాఫ్ మేము ఏం చూపించలేదు ట్రైలర్లో అని. బుర్ర పాడుంది సినిమా మాత్రం, పక్కా హిట్. హీరోయిన్లు ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కామెడీ సెకండ్ హాఫ్లో వస్తుంది భయ్యా, పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో అందరూ. పక్కా చూడాలి అందరూ. విశ్వకర్ణ ముందు చెప్పినట్టు రేపు మేమందరం బయటకు వెళ్ళి సినిమా బాగుందని చెప్తున్నాము, రేపు మీరు అందరూ వచ్చి సినిమా చూడాలి అంతే. పిచ్చకాగుంది ఇద్దరిదేను. విశ్వకర్ణ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలా బ్రో, షేక్ ఆడించాడు. సాంగ్స్ బాగున్నాయి బ్రో, ఓకే మూవీ పరంగా బాగున్నాయి. విశ్వకర్ణ ఇయర్లో 3 సినిమాలు రిలీజ్ చేశాడు. 3 సినిమాల కన్నా ఇది బెస్ట్ సినిమా అని. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది అండ్ ఇమోషన్స్ కూడా ఉంటాయి. ఇంటర్వెల్లో బ్యాంగ్ ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఇలా సినిమా చాలా పైకి లేచుద్ది. అండ్ బీజిఎం మనకి తెలిసిందే, జాక్స్ బిజాయ్ సరిపోదా శనివారంలో. ఇందులో కూడా చాలా సూపర్గా ఇచ్చారు. ఆల్ క్యారెక్టరైజేషన్స్ ఆర్ రియలీ గుడ్. అండ్ మూవీలో మెసేజ్ కూడా ఉంటుంది. లైక్ మూవీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది, లైక్ చాలా మంచి మెసేజ్ ఉన్నది. సో దాంతో చాలా నేర్చుకోవచ్చు. ఐ థింక్ ట్రూ ఈవెంట్స్ రెఫరెన్స్ తీసుకున్నట్టున్నారు మూవీలో. అండ్ యూ విల్ లైక్ ఇట్, లైక్ మళ్ళీ చూడొచ్చు మూవీ. హీరోయిన్స్ అయితే అదే సెకండ్ హాఫ్లో చాలా ట్విస్ట్స్ ఉంటాయి చెప్పానుగా. మీనాక్షి చౌదరి చాలా బాగా చేశారు. అండ్ సెకండ్ హీరోయిన్ ట్విస్ట్లు చాలా ఉంటాయి. సునీల్ కూడా సూపర్ చేశారు. అసలు అతను చాలా రోజుల తర్వాత అతనికి మంచి క్యారెక్టర్ వచ్చింది పుష్ప తర్వాత. ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళకి నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే అసలు పీక్స్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీతో వచ్చి కూడా చూడొచ్చు, మళ్ళీ వచ్చి చూడొచ్చు సెకండ్ టైం కూడా. నేనైతే వస్తాను మళ్ళీ చూడడానికి. 10 out of 10. విశ్వక్ సేన్ అన్న కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు చాలా ఉంటాయి అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను షాక్, అంటే అందరూ షాక్ అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ ఉంటాయి ట్విస్ట్స్. సెకండ్ హాఫ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, అంటే ప్రిడిక్ట్ చేయలేం ఏమవుతుందా నెక్స్ట్ అని. అండ్ బీజిఎం కూడా చాలా, సాంగ్స్ కూడా చాలా ఎంజాయబుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. డాన్స్ కూడా బాగా చేశారు విశ్వక్ సేన్ అన్న. గుడ్ ఫస్ట్ హాఫ్ అది. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సెకండ్ హాఫ్ చాలా హైలో ఉంది. అండ్ బీజిఎం కూడా జేక్స్ బిజాయ్ ఆల్రెడీ చెదగొట్టేశాడు. విశ్వకర్ణ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్. మళ్ళీ ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా స్కోప్ ఉంది, ప్రతిదీ కూడా బాగానే ఉంది సినిమా. ఫ్యామిలీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ద ఫస్ట్ హాఫ్ నార్మల్, ఇట్ వాజ్ లైక్ ఎ రోమ్-కామ్ అట్లా ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ ఎ థ్రిల్లర్. సో సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ గుడ్. ఇట్ ఎండెడ్ ఆన్ ఎ వెరీ గుడ్ హై. It is definitely a must watch for all kind of audience. It is a very good movie in the recent times. ఇంత ముందులాగా అన్ని కొత్త కంటెంట్లు బాగా తీస్తున్నాడు. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour సినిమా మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. ఇంకా బీజిఎం సార్ బాగా చేశారు. అంత బాగానే ఉంది. మీకు ట్విస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు, క్లైమాక్స్ ట్విస్ట్. ఇప్పుడే మెకానిక్ రాకీ అయితే మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. 5 ట్విస్టులతో, ఫుల్ ఆఫ్ హిలేరియస్ కామెడీతో చాలా బాగుంది. నిజంగా ఆ ట్విస్టులు చూడాలన్నా, కామెడీతో కడుపుబ్బ నవ్వుకోవాలన్నా మెకానిక్ రాకీకి అయితే మీరు రావడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫాదర్తో ఫన్నీ, అలాగే హీరోయిన్స్ వేరియేషన్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారనమాట. అలాంటి మంచి సినిమాని మనం ఈరోజు కంపల్సరీ మర్చిపోకండి. తొందరగా రండి, థియేటర్స్కి వచ్చి థియేటర్లోనే చూడండి, స్పాయిల్ చేయకండి. మంచి ట్విస్టులు అయితే మాత్రం. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉందన్న. ఇంకేం చెప్తాను విశ్వకర్ణ గురించి, చెప్పడానికి ఏం లేదు. ర్యాంప్ ఆడిచ్చాడు అంతే. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసిందన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం డిసప్పాయింట్ చేసినా సరే ఆ డిసప్పాయింట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం కవర్ చేసింది. ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అసలు ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆ లెవెల్లో ఉంది. అండ్
మ్యూజిక్ విషయానికి వస్తే జేక్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించాడు. ఓవరాల్ మూవీ అయితే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అయినా సరే, విశ్వక్ యాక్టింగ్ అయినా సరే, అండ్ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ అయినా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగుంటే మొత్తం మూవీ మొత్తం ఓవరాల్గా బాగుండేది. అండ్ అయినా సరే సెకండ్ హాఫ్ అవి ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో మొత్తం మర్చిపోలే చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మంచి బ్లాక్ బ్లాస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అండ్ విశ్వక్ గారి యాక్టింగ్ కూడా ఇంత ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. విశ్వక్ సేన్ అయితే యాక్టింగ్ సూపర్ చంపేశారు. మనకి ఇప్పుడు ఆన్లైన్ స్కామ్ జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఇప్పుడు ఎలా స్టూడెంట్స్ అనేది ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు మనకి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. సినిమా బాగుందన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనారే. నేను ఈ సినిమాలో 3 పాటలు రాశాను. సో ఐ హేట్ యూ మై డాడీ, ఉల్టా పల్టా అండ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే బిట్ సాంగ్ ఒకటి నేనే రాశాను. సో చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా. చూసిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జనాల్ని ఉత్తేజపరచడమే కాకుండా విజ్ఞానపరచడం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమా. అది ఈ సినిమా చేసిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను రాసిన పాటలను కూడా ఆదరించి నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, చాలా బాగుంది. ఆ డైరెక్టర్ కూడా బాగా చేశారు. ఫస్ట్ ఫిలిం కాబట్టి సూపర్ బాగా చేశారు. ఆన్లైన్ స్కామింగ్ గురించి బాగా జనానికి అర్థమయ్యేలా చూపించారు. బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లోనే కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చేప్పటికి మనకి మోటివేషన్ సంబంధించిగా చూపించారనమాట. సెకండ్ హాఫ్ కూడా కామెడీ బాగుంది, కానీ కంపేర్ టు ఆన్లైన్ స్కామింగ్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంది. దాంట్లో యా ఎక్స్పెక్ట్ అదే ఫాదర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా అయితే. బాగా చాలా బాగుంది నిజంగా చెప్పాలి. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అలా నెమ్మదిగా స్టోరీలో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ట్విస్టులతో చాలా బాగుంటుంది. ఇంకా విశ్వకర్ణ అయితే చాలా వేరియేషన్లు చూస్తాం సినిమాలో. ట్విస్ట్లు అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. ప్రతి క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. మెయిన్గా హీరోయిన్, సెకండ్ హీరోయిన్ శ్రద్ధ, ఆమె హీరోయిన్ పేరు మర్చిపోయాను. ఆమె క్యారెక్టర్ అయితే సూపరు. ఇంకా నరేష్ గారి ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. పుష్పకు ముందు బ్లాక్ బస్టర్ అయితే ఇదే. చూసుకోండి మరి. థియేటర్లో మిస్ అవ్వకండి సినిమాని చూడడానికి. జై విశ్వక్.